మీ కాల్ ర్యాపిడో ఏజెంట్కి కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి లైన్లో వేచి ఉండండి. మీ కాల్ ర్యాపిడో ఏజెంట్కి కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి లైన్లో వేచి ఉండండి. మీ కాల్. హలో, నమస్కారం సార్. ర్యాపిడో స్వాగతం. నా పేరు నికేష్. ఏ విధంగా సహాయపడగలను? సరే ఇప్పుడు ఒకటి రైడింగ్ ఇప్పుడు ఒక ఏదో కుజ్లాపూర్ కోంపల్లి లోపలికి వచ్చిన ఓకే. ఓన్లీ మరి లేదంటే ఫ్రీ సర్వీస్ పెట్టండి సార్. మీరు సారీ, ఫ్రీ సర్వీస్ పెట్టండి. ఫ్రీగా కొడతాం మీకు. కస్టమర్ గరీబ్ వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు సార్? ఎందుకు సార్ ఆ 10 రూపాయలు 50 రూపాయలు 70 రూపాయలు ఎందుకు ఇస్తారు? ఎవరి నోట్ల మన పోయినకి ఇస్తారు? అరే 9 కిలోమీటర్ వస్తే 116 రూపాయలు ఇస్తారు. అదే కూడాను ఇంతకు మీరు కంపెనీ పెట్టుకున్నారా? ఏం కస్టమర్? విలాస్ లో కోట్ల రూపాయలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళు 100 రూపాయలకు వస్తున్నారు. వాళ్ళు మంచి మీరు ఇంతకు నాశనం చేయడానికి కూర్చున్నారా? ఏంటి కూర్చున్నారు? కంపెనీ ఎందుకు పెట్టుకున్నారు? మమ్మల్ని నాశనం చేయడానికేనా? లేదు సార్, అట్లా కాదు. నోట్లో మన్ను పోయండి. ఓకే, ఏందయ్యా ఏం కంపెనీ మరి ఇంత ఘోరంగా చేశారు? కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్నాయి హైదరాబాద్ వాళ్ళకు. విలాస్ లో దిగిరు వాళ్ళు. మేడం వాళ్ళు 110 రూపాయలు ఇచ్చారు. ఏం కిరాయిలు ఇస్తున్నారు మీరు ఇంత? నాకు అర్థమైతే లేదు సార్. వాళ్ళు 20 రూపాయలు తక్కువ చేసినారు మీకు. 20 రూపాయలు ఏం చేయాలి? 20 రూపాయలు ఎందుకు తక్కువ చేస్తారు? మీ టోటల్ 136 వచ్చింది. దాంట్లో 20 రూపాయలు వాళ్ళు కట్ చేసేసినారు. ఎందుకు చేస్తారు? వాళ్ళు చేసినారు సార్, కస్టమర్ చేసినారు. మా మరి దగ్గర అడగండి ఫోన్ చేసి. వాళ్ళ నెంబర్ ఇప్పుడు సేవ్ అవ్వచ్చు. వాళ్ళకి ఆప్షన్ వస్తుంది తీయడానికి. ఫ్రీ పెట్టండి సార్. మరి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు కదా. మేము గుద్దబడి పైసలు ఎక్కువ కట్టి ఆటో కొని మీ దగ్గర తీసుకున్నాం. మరి ఘోరం ఇంతగానో అవసరం పడిస్తున్నారు. ఇక గుద్ద గ్యాస్ కూడా లేదు మాకు. పొద్దుగాల అన్నం తినకుండా ఏం తినకుండా కొడుతున్నాం. మరి ఇంత ఘోరంగా ఒక్క కిరాయినా మంచిగా ఇచ్చినావా? అరే 15 కిలోమీటర్ ఆటోమేటిక్ మీ దగ్గర ఉన్నది. ఆఫీసులో కంప్యూటర్ సెట్ చేయండి. ఏం చేస్తారు? మీరు తింటున్నారా? జీతాలు అయితే మంచిగా తీసుకుంటున్నారు. మీరైతే మీ కడుపు నుండి తింటున్నారు. ఇచ్చేయ్యా. ఎవరు అడిగేటోళ్ళు లేదని మరి ఇంత ఘోరంగా ఇస్తే ఎట్లా? ఇంత ఘోరంగా సిటీ రేటు మన రోడ్ల మన పోయారు. ఇంత ఇష్టం నుంచి పోయాడు. ఓకే, ఆటో డ్రైవర్లకు అడిగేటోళ్ళు ఇష్టం ఉండరు. ఇస్తారా? ఏమి ఇస్తారు? చెప్పు. ఇండియన్ల కొద్ది ఏమి ఇస్తలేరు. మరి ఇంత ఘోరంగా చేస్తారా? ఆటో కొనాలి, ఈఎంఐలు ఏమి తెలుస్తలేవు మీరు ఇచ్చే రేట్లకు. అరే ఇంకా మటన్ చికెన్ తీసుకోవాలంటే ఇంట్లో కూడా ఏం గతి లేకుండా అయిపోయింది. మీకు సర్వే చేయబట్టి. లేదు సార్, వస్తాయి సార్. వెయిట్ చేయండి. మీకు లాంగ్ పికప్ కూడా వస్తాయి. అప్పుడు మీకు సార్ కస్టమర్ గుద్దపరిచిలోనే ఉంటారు. మీరు మీకేం నొప్పి పైసలు? మీరు ఆడ ట్రావెల్ చేసిన దాన్ని బట్టి మీకు ఆడ షో అవుతుంది. కానీ వాళ్ళు తక్కువ చేయాలి. ఏమైతుంది? ఇంత ఘోరంగా ఎట్లా చూస్తలే? అన్ని అట్లే కావాలి. కస్టమర్ కి ఇది ఉండాలి. ఎవరు అడిగేటోళ్ళు లేదండి. మీకు ఇష్టం ఉన్నది ఇస్తున్నారు. ఆ ఫ్రీ బస్సు రేట్ వాళ్ళు ఇంత లాస్, మీరు ఇంత లాస్ చేసి పాటిస్తున్నారు. ఇదే విధంగా చేస్తే ఆఫీస్ కోసం ఆఫీస్లో వచ్చి కొట్లాడతాం. చెప్పు, ఇట్లా కొట్లాడాలా? ఏం చెప్పండి. ఓకే, ఏం రేట్లు ఇస్తారు సార్? ఏం రేట్లు అసలు ఏమన్నా అర్థం ఉందా? కొద్దిగా ఈఎంఐలు ఎంతో లేవు సార్. లక్షల మంది లక్షలు కట్టి తేవాలి. 5-6 లక్షలు పెట్టి ఆటో కొనాలి మేము. 15-16 వేలు ఈఎంఐ ఎంత లేదు తెలుసా? వస్తాయి సార్, వెయిట్ చేయండి. ఏమొస్తాయి చెప్పు? నీ కడుపులు తింటున్నావు మంచిగా. నీ జీతం నీకు వెళ్తుంది. మీరు ఆఫీస్ హెడ్ ఆఫీసు నువ్వు చెయ్యాలన్నా కంప్లైంట్ ఇవ్వాలి మీ మేనేజర్కు. అదే సార్, మేము ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం. 2 నెలల మొత్తం కంప్లైంట్ ఇస్తున్నావు. ఒక్కడైనా తీసుకున్నారా? చెప్తాం సార్. అన్నమే తింటున్నారు కదా. అవును సార్, అన్నం ఏమి సార్
ఏమి ఇస్తారో ఏమో నోట్ల మన్ను పోయినాక భలే ఉన్నారు సార్ మీరు. ఛీ, అమ్మ జీవితం లేదు, లేదు. కూర్చొని చెప్తాం మీ సార్ ఆటో మేము. కొని మీ దాంట్లో పెట్టిన నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. మీ చెప్పులు రాత్రి వాళ్ళ చెప్పులు తీసుకొని కొట్టండి. ఆటో డ్రైవర్లకు అందరికి హైదరాబాద్ డ్రైవర్లకు ఉన్న అందరికి చెప్పు తీసుకొని కొట్టారు మేము మీ దగ్గర పెట్టినందుకు. ఓకేనా? లేదు సార్, చెప్తాం సార్ మేము మనం పోయి వాళ్ళకి. చెప్పు రేట్ తీసుకొని కార్డ్ కొట్టు అనేది బుద్ధి పరిచయం వస్తుంది లేదు. మాకు. మీ చెప్పు తీసుకొని కొట్టాను సార్, సిగ్గు వస్తుంది మాకు మీ దాంట్లో పెట్టినందుకు. ఊబర్ లేదు సార్, అట్లా ఎందుకు చేస్తున్నారు సార్? ఫ్యామిలీస్ నాశనం అవుతున్నామండి. ఇంట్లో ఒక రూపాయి వెళ్తలేదు. మీరు ఏమాటి ఇష్యూ తీసుకోండి, మీ మేనేజర్కి ఇవ్వండి ఇట్లా మాట్లాడుతున్నారని. సార్ ఏం రేట్లు ఇస్తారు ఏమో. ఏమి ఇయ్యి ఫోన్ మాట్లాడతా. ఇంత ఘోరమా సార్? ఇంత ఘోరం, ఇంత అంత